శేషవాహనం మీద దర్శనమిస్తూ ఉన్నాడు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సమయం ఇది. అటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామివారు పెద్ద శేషవాహనం మీద భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నాడు. పావన చారిత్ర పద్మజస్తుతి పాత్ర శంకర సన్మిత్ర. వైకుంఠములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆ వైకుంఠమును వీడి ఈ కలియుగ వైకుంఠం భక్తులారా ఇప్పుడు మనం దర్శించేటటువంటి విద్యుద్దీప కాంతుల మధ్య రమణీయంగా కమనీయంగా శోభాయం తిరుమల గిరువులో నిరంతరము భక్తులు గోవిందాన్ని వేడుకుంటూ ఉంటారు, ఆనందపడతారు. సదా ఇంతమంది భక్తులకు దర్శనమిస్తున్నాడు. వీక్షించే భాగ్యం కలుగుతుంది మనకు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షమైనటువంటి భక్తజనాన్ని ఆనందింపజేస్తున్నటువంటి శేషవాహనాన్ని మనం దర్శిస్తున్నాం. అమ్మవార్లు కూడా స్వామివారికి ఇరువైపులా వేంచేసి నిత్య అనపాయనిలై ఎప్పుడు ఏ భక్తులు ఏ కోరిక కోరితే అది స్వామికి విన్నవించేటటువంటి విధముగా సర్వసన్నద్ధమై ఉన్నారు. పుష్పమాలికలతో శోభాయమానంగా విరాజిల్లే స్వామిని మనం దర్శిస్తున్నాం. ఇక్కడ కలశములు కనిపిస్తున్నాయి, కానీ అవి సమ్యక్న దృశ్యతే. అద్భుతమైనటువంటి సౌందర్య దర్శనం చేయాలంటే మరీ దగ్గరగా ఉండకూడదు. స్వామికి ఆ నక్షత్ర హారతిని అందిస్తున్నారు అర్చక స్వాములు. ఆ నక్షత్ర హారతి కాంతిలో స్వామి దివ్యాభరణ కాంతి కలిసికంటే బాగా మనకు కలుగుతుంది. కనుక ఇతోప్యతిశయానంద కించిత్ వ్యవహితే భవేత్. అలానే మరీ దూరం కాకండి, ఇంత దూరం అవుతుంది. కనుకే ఆ స్వామికి మనం మరీ దూరం కావద్దు, కించిత్ వ్యవహితే భవేత్, కొంచెం దూరంగా ఉందాం. అదిగో పుష్కరిణికి హారతిని అందిస్తున్నారు. స్వామికి ముందుగా ఆకాశ గమనం చేస్తూ సకల దేవతాగణం దర్శిస్తూ ఉంది. అక్కడే ఉన్నాడు స్వర్గలోకంలో ఇంద్రుడటువంటి ఆ భక్తజీవుని యొక్క కాంతి ఈ అంధకారాస్తూ ఉంది. వాటన్నిటిని కండి సదా దాస్యం చెయ్యండి అంటున్నాడు ఆ పెద్ద శేషవాహనం. ఏమో పెద్దరికం అంటే స్వామికి ఆనందాన్ని కలిగిస్తున్నాను, స్వామికి నేను సేవకుడునైనాననేటటువంటి ఆనందమే ఆ పెద్దతనం. హృదయం ఉప్పొంగింది, వాహనం విస్తరించింది. దాని మీద స్వామి సుఖాసీనుడే ఉన్నాడు కనుకనే ఆనందంగా ఉన్నాడు. అటువంటి పెద్ద శేష వాహనం మీద వేంచేసి ఉండేటటువంటి స్వామి దివ్య దర్శనం మనకి మోక్ష పురుషార్థాన్ని అందిస్తుంది. మనకుండేటటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. స్వామి యొక్క కటాక్షం మన మీద ప్రసరిస్తుంది. నవవిధ భక్తి మార్గాలలో ఏ మార్గంలోనైనా స్వామిని కొలవచ్చు అంటారు, కానీ శేషుణ్ణి సేవిస్తే నవవిధ భక్తి మార్గాలను తనవిగా చేసుకుని స్వామికి సొత్తు అయి ఉన్నాడు. ఆయన శేషి అయి ఈయనని శేషభూతిగా స్వీకరించి నవవిధ భక్తులతో ఆయనని తరింపు చేస్తున్నాడు. ఎంతటి దయామయుడో కదా, ఎంతటి భక్త పరవశుడో కదా స్వామి. అందుకే ఆ శేషవాహనానికి ఉండేటటువంటి ఆ
अभिचरन् नित्यभिचरन् अग्नय आयुष्मत आयुष्मते यज्ञय आयुष्मते पुरोडाशमष्टाकपालमष्टाकपालं पुरोडाशं पुरोडाशमष्टाकपालम् अष्टाकपालमित्यष्टाकपालम् अवेद्यो यो वपेद्यः कामयेत सत्त्वं सत्त्वं कामयेत कामयेत सत्त्वम् आयुरियामियामायुरायुरियाम् इत्यग्निमग्निमितीत्यग्निम् एवायुष्मन्तमायुष्मन्तमेवैवायुष्मन्तम् स्वेनभागधेर्धेजेन धावति तथा धावति सः एवास्मिन्